ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో తులా రాశి వారి గురించి తెలుసుకుందాం. ఆగస్టు 18వ తేదీన సోమవారం రోజున అయితే ఈ యొక్క తులా రాశిలో జన్మించినటువంటి వీరికి మీరు కోరుకున్నది మీకు దక్కబోతుంది. కనుక మీకు కోరుకున్నది ఎలాగ దక్కబోతుంది, అలాగే వీరి గోచార రీత్యా ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో క్లియర్‌గా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్‌ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తులా రాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్త నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని జన్మించిన వ్యక్తులని తులా రాశికి చెందుతారు. ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు. ఇక ముందుగా ఈ తులా రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే గనక ఈ రాశివారు మంచి నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. ఈ రాశి వారికి సమాజంలో మంచి గుర్తింపు, హోదా అనేది వీరికి చాలా అయితే ఉంటుంది. పెద్దల పట్ల అమితమైన ప్రేమనైతే కలిగి ఉంటారు ఈ యొక్క తులా రాశివారు అని చెప్పుకోవచ్చు. అలాగే వీరు చిన్న వయసు నుండి చాలా కష్టజీవులు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రాశి వారికి కష్టం విలువ, డబ్బు విలువ, మనుషుల విలువ అయితే ఈ రాశి వారికి అయితే చాలా అయితే తెలిసిన వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. చాలామంది చెప్పుకోలేని సమస్యలతో బాధపడే వారికి అయితే శ్రీ ఆదిపరాశక్తి పెద్దమ్మ తల్లి జ్యోతిష్యాలయం, ప్రేమ, పెళ్లి, కోర్టు సమస్యలు, వ్యవసాయం, ఫలితాలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, నరదృష్టి, నాగదోషం మరియు ఎటువంటి సమస్యలకైనా జ్యోతిష్యం ద్వారా పరిష్కారం చెప్పబడును. ఇంకా నరాల బలహీనతకు మందు కూడా ఇవ్వబడును. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7993422886. మీకు ఎటువంటి సమస్యలకైనా వనమూలికలతో వైద్యమైతే చేయబడును. మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలున్నా వెంటనే గురువుగారిని సంప్రదించండి. మీ యొక్క సమస్యలని అయితే వెంటనే అయితే తొలగించబడుతుంది. ఇక వివరాలకు వెళ్తే గనక ఈ యొక్క తులారాశి వారి వ్యక్తులకి వీరికి తెలివితేటలు, ధైర్యం చాలా ఎక్కువగా ఉంటుంది. వీరు ఎప్పుడూ అందరికంటే గొప్పగా ఉండాలని అనుకుంటారు. వీరి కళ్ళల్లో ఏదో తెలియని శక్తి అయితే దాగి ఉంటుంది. గుండెల్లో ధైర్యం కూడా చాలా ఉంటుంది. చిన్నప్పటి నుంచి కష్టపడుతూనే పెరిగారు ఈ యొక్క తులారాశి వారు. ఎన్నో బాధలు పడ్డారు, కష్టాలు పడ్డారు, సమస్యలను ఎదుర్కొన్నారు. వీరి కుటుంబ బరువు బాధ్యతలను ఎక్కువగా ఉంటాయి వీరికి. దానికోసం చాలా కష్టపడతారు. అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది. ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే అందరితో ప్రేమగా మాట్లాడతారు. అబద్ధాలు అస్సలు మాట్లాడరు. ఏదైనా సరే నిజాయితీగా మాట్లాడతారు. దానివల్ల వీరికి శత్రువులు అయితే ఎక్కువగా ఉంటారు. వీరు ఎవరికి మోసం చెయ్యరు. కానీ నా అనుకున్న వాళ్ళే వీరును చాలా సార్లు అయితే మోసం చేయడం అనేది జరిగింది. కష్టాల్లో ఉన్నప్పుడు ఎవ్వరు కూడా సహాయం చెయ్యరు. అయినా వీరికి మంచి భవిష్యత్తు అయితే ఉంటుంది. ఈ రాశి వారికి అయితే ఈ రాశివారు అందరితో ప్రేమ గుణాన్ని కలిగి ఉంటారు. వీరు ఏదైనా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు. ఈ రాశివారి వ్యక్తులకి అందరికీ సహాయం చేసే మనస్తత్వం కలిగి ఉంటారు. శత్రువులను కూడా మిత్రులుగా భావిస్తూ ఉంటారు ఈ రాశివారు. వీరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం ఎప్పుడు కూడా ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యరంగంలో మంచి చెడు ఆలోచించిన తర్వాతనే ఏ నిర్ణయాలైనా తీసుకుంటూ ఉంటారు. ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి శత్రువులు అయితే చాలా అధికంగా ఉంటారు. వీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో వారే వీరిని మోసం చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. కనుక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వారికి కష్టాలు, బాధలు, సమస్యలు అయితే చాలా ఉంటాయి ఈ రాశి వారికి. దానికోసం ఎన్నో కోల్పోతూ ఉంటారు. వీరికి కుటుంబ బరువు బాధ్యతలు కూడా ఎక్కువగా ఉంటాయి. దానికోసం వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి ఏదైనా సరే సాధించాలన్న గొప్ప సంకల్పం అయితే ఈ యొక్క తులారాశి వారికి ఉంటుంది. దానికోసం వీరు ఎంతగానో కష్టపడుతూ శ్రమిస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి దృఢ సంకల్పంతో కార్యాచరణ
కలిగి ఉంటారు. అందరితో కలుపుకునే తత్వం అయితే ఈ యొక్క తులారాశి వారికి చాలా ఉంటుంది. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారు స్నేహం కోసం ఎంతైనా చేస్తూ ఉంటారు. ఇక ఈ రాశి వారికి కొత్త కొత్త వ్యాపారాలు, కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. అంటే ఎప్పుడు ఏదో కొత్త విధానాన్ని ఆలోచిస్తూ ఉంటారు. ఇక ఈ రాశి వారు ఏ పని చేసినా కానీ చాలా తెలివితో, ధైర్యంగా చేస్తూ ఉంటారు. తొందరపడి ఎలాంటి నిర్ణయాలు కూడా తీసుకోరు. ఒకటికి 10 సార్లు ఆలోచించి నిర్ణయాలు అయితే తీసుకుంటారు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా సరే వారిని ధైర్యంగా ఎదుర్కొంటూ ఉంటారు. ఇక ఈ రాశి వారు ప్రతి ఒక్కరిని కూడా గుడ్డిగా నమ్మి మోసపోతూ ఉంటారని చెప్పుకోవచ్చు. కనుక వీరు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడం వల్ల వీరికి శత్రువులు అనేది ఈ యొక్క తులారాశి వారికి చాలా అయితే ఉంటారు. వీరిని రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావాన్ని అయితే కలిగి ఉంటారు. వీరి జీవితంలో ఒడిదుడుకులు, సమస్యలు ఎన్నో ఉంటాయి. వీరి సున్నితమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరికి సహాయం చేసి ప్రేమ గుణాన్ని కలిగి ఉంటారు. వీరు ఎంజాయ్మెంట్ చేయడానికి అయితే ఎక్కువగా అయితే ఇష్టపడుతూ ఉంటారు. జీవితాన్ని బ్యాలెన్స్‌గా ఉంచుకుంటారు. ఇక ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వారికి కుటుంబ బరువు బాధ్యతలు అయితే చాలా ఉంటాయి. దానికోసం వీరు ఎంతగానో కష్టపడుతూ, శ్రమిస్తూ ఉంటారు. అంటే కుటుంబాన్ని చాలా బాగా చూసుకోవాలి అనే తపన వీరికైతే చాలా ఉంటుంది. ఇక ఈ రాశి వారికి దైవాన్ని ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు. ఈ రాశి వారికి అయితే ఖచ్చితంగా మనం చూసుకున్నట్లయితే వీరికి గ్రహాల గోచారం అనేది ఈ రోజున చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఈ సమయంలో దైవం యొక్క తోడు మీకు ఉండబోతుంది కనుక మీరు కోరుకున్నది మీకు దక్కబోతుంది. ఈ సమయంలో అయితే మీరు కోరుకున్నదైతే 100% అయితే మీరే నమ్మలేకుండా దక్కబోయే ఛాన్స్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ యొక్క రాశి వారికి. గురువు అనుకూలంగా ఉండటం వల్ల మీ యొక్క ప్రయత్నాలు అయితే ఈ రోజున అయితే ఫలించే అవకాశాలైతే ఎక్కువగా ఉన్నాయి. ఇక మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. అప్పుల నుండి విముక్తి కూడా లభించబోతుంది. ఇక డబ్బు పరంగా మీకు ఈ సమయంలో కలిసి వస్తుంది. ఇంట్లో డబ్బు కూడా పెరుగుతుంది. ఇక ఈ సమయంలో అయితే మీకు అనుకూలంగా మారబోతుందని చెప్పుకోవచ్చు. మీ జీవితంలో అయితే కొన్ని మార్పులు, చేర్పులు అయితే జరగబోతున్నాయి ఈ సమయంలో. కనుక ఈ సమయంలో మీరు కష్టానికి తగిన ప్రతిఫలం అనేది మీరు చూడబోతున్నారు. మీకు ఈ సమయంలో అయితే అదృష్టం అనేది బాగా భరించబోతుంది. మీ ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది. విద్యార్థులకు కూడా ఈ సమయంలో అయితే కొంచెం కష్టంగా ఉండబోతుంది. కానీ శ్రమ కూడా అధికంగా ఉండబోతుంది. ఇక ఈ యొక్క తులారాశి వారికి ఈ సమయంలో అయితే వ్యాపారస్తులకి ఈ సమయంలో వ్యాపారంలో ఉన్న ఇబ్బందులు, సమస్యలు తొలగిపోయి మంచి లాభాలైతే వీరు పొందుకుంటారు. కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు. ఉద్యోగస్తులకి అయితే ఈ సమయంలో ప్రమోషన్లు వచ్చే అవకాశాలైతే ఉన్నాయి. మీ జీతం కూడా పెరుగుతుంది. ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి వారికి మీ ఉద్యోగ ప్రయత్నాలన్నీ ఫలించబోతున్నాయి. ఇక మీరు కోరుకున్నది మీకు ఖచ్చితంగా దక్కబోతుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ సమయంలో ఈ యొక్క తులారాశి వారి వ్యక్తులకి గురువు అనుకూలంగా ఉండటం వల్ల ప్రేమికులకు కూడా ఇది మంచి సమయం అని చెప్పుకోవచ్చు. మీ యొక్క ప్రేమను కూడా పెద్దవారికి అయితే చెప్పినట్లయితే గనక ఈ సమయంలో అయితే మీరు మంచి ఫలితాలనైతే పొందుకునే అవకాశాలైతే ఈ రాశి వారికి అయితే ఉన్నాయి. కనుక ఈ రోజున అయితే మీకు ఈ రాశి వారికి జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా మీరు షాక్ అవుతారు. కనుక మీరు కోరుకున్నది ఈ రోజున అయితే దక్కబోతుంది. ఇక ఈ రాశి వారికి ప్రేమికులు అయితే ఎవరైతే చిన్న చిన్న అపార్థాల వల్ల ఎవరైతే దూరంగా ఉన్నారో అలాంటి వారికి కొంతకాలంగా మీరు చిన్న చిన్న అపార్థాల వల్ల దూరంగా ఉంటున్నట్లయితే కనుక ఈ సమయంలో అయితే మళ్ళీ మీరు దగ్గర అయితే కాబోతున్నారు. కనుక ఈ సమయంలో దూరమైన ప్రేమికులు మాత్రం దగ్గర అయ్యే అవకాశాలైతే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కనుక ఈ యొక్క రాశి వారికి ఆగస్టు 18వ తేదీన సోమవారం రోజున అయితే మీరు కోరుకున్నదైతే మీకు ఖచ్చితంగా దక్కబోతుంది. కనుక ఈ యొక్క రాశి వారికి ఈ రోజున 100% మాత్రం జరగబోయేది ఇదే అనేది మనం చెప్పుకోవచ్చు.